రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి కడప జిల్లాలో పర్యటించనున్నారు. బెంగళూరు నుండి నేరుగా రేపు మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పులివెందులకు చేరుకుంటారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక పార్టీకి చెందిన కొంతమంది నేతల ఇళ్లకు వెళ్లి జగన్ పరామర్శిస్తారు. అలాగే 26న బ్రాహ్మణపల్లి తదితర ప్రాంతాల్లో అరటి తోటలను పరిశీలిస్తారు. ఇక నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వనున్నారు. అనంతరం పులివెందులలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఇక జగన్ పర్యటనకు సంబంధించి వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కడప జిల్లా ప్రతినిధి యూసఫ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. యూసఫ్, చెప్పండి, జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి కడప జిల్లాలో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన 3 రోజుల పాటు కొనసాగబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు వైసీపీ శ్రేణులు అంతా కూడా ముమ్మర ఏర్పాట్లను కొనసాగిస్తా ఉన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి అయితే పూర్తిగా దగ్గర ఉన్న అన్ని పనులను కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. జిల్లాలో 3 రోజుల పాటు ఉండనున్న మాజీ ముఖ్యమంత్రి దృష్టికి కొన్ని కీలక వ్యవహారాలను తీసుకువెళ్లాలని చెప్పేసి ఇటు కొంతమంది నేతలంతా కూడా భావిస్తా ఉన్నటువంటి పరిస్థితి. చీనీ రైతుల వ్యవహారంలో అటు అరటి రైతులకు కావచ్చు జరుగుతున్నటువంటి వ్యవహారాలపై సుదీర్ఘమైనటువంటి పోరాటాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి అటు జగన్మోహన్ రెడ్డి కూడా కింది స్థాయి కార్యకర్తలకంతా కూడా ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ముఖ్యం మనకు తెలుస్తా ఉంది. ఓ వివాహ కార్యక్రమంలో కీలక నేతలు ఎవరైతే వైసీపీకి చెందినటువంటి కీలక నేతలకు సంబంధించిన ఆ కుటుంబ సభ్యుల వివాహ కార్యక్రమంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అదే ప్రకారం కూడా షెడ్యూల్ కూడా విడుదల చేశారు. మరో పక్క కాలంలో ఏదైతే కొంతమంది కార్యకర్తలు యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో గాయాల పాలై చికిత్స పొందుతా ఎదురవుతా ఉన్నారు. వీళ్ళ కూడా తెలిసి పార్టీ పరామర్శ చేయబోతా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతా ఉంటాయి. మరో పక్క అరటి రైతుల వ్యవహారంలో అక్కడ పంట పొలాలను ఏదైతే బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి అరటి తోటలను పరిశీలిస్తారు. అక్కడ నుండి జగన్మోహన్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పట్ల తీసుకుంటా ఉన్నటువంటి నిర్లక్ష్య విధానాలతోనే రైతు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పలు రకాలుగా ప్రకటించినటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగానే ఇక్కడ నుండి అరటి తోటలను పరిశీలించిన అనంతరమే ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి కాకుండా కూడా భావిస్తా ఉంది. గత ప్రజల్లో కూడా ఆ విధంగానే అన్ఎక్స్పెక్టెడ్ గా దారుణ వ్యక్తులు కూడా పొలంలో దిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రత్యేకించి అరటికి సంబంధించినటువంటి హార్టికల్చర్ ఆ వ్యవహారాలను ఎక్కువగా సాగు పులివెందుల ప్రాంతం కాబట్టి ఇటు అనంతపురం ప్రాంతాల్లో సాగు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. దీనిలో పూర్తిగా కూడా గిట్టుబాటు ధరలు కాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పేసి విజయవాడలో వస్తే అరటి కేవలం కిలో రూపాయలకి పడిపోవడంలో పూర్తిస్థాయి రైతులంతా కూడా అరటి తోటలంతా కూడా కబ్జా చేసుకున్నారు. ట్రాక్టర్లు పెట్టి మరి పెరిగించినటువంటి వ్యవహారాన్ని కూడా అందరూ చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అరటి తోటల పరిశీలన జగన్మోహన్ రెడ్డి రావడంతో అప్పుడు అధికారులు కూడా ప్రజలు కుంభకోణాలు పూర్తి స్థాయిలో విమర్శలపై కాకుండా ప్రభుత్వం కూడా చేపట్టినటువంటి చర్యల యూసఫ్, చూసుకున్నట్లయితే మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించి ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు అవి జగన్ దృష్టికి తీసుకుపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? భారీ స్థాయిలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు వచ్చినా కూడా పెద్ద ఎత్తున కూడా స్థానిక ప్రజలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి కీలకమైన నేతలంతా కూడా ఆయన పర్యటనలో భాగస్వామ్యం అవుతారు. అక్కడ భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ కూడా కొనసాగేటువంటి తత్వం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసు అధికారులు కూడా పరిశ్రమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి పార్టీ శ్రేణులు కూడా పిలుపునిచ్చారు. అటు ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పదే కోరుతా ఉన్నారు. ఇటువంటి అవాంఛనీయ ఘటనలకు తాగు ఇవ్వకుండా అందరూ కూడా సమన్వయంతో పర్యటనను విజయవంతం చేయాలని చెప్పేసి అటు అవినాష్ రెడ్డి కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఎవరైతే ఉన్నారో విశ్వనాథన్ కూడా పలు ఆదేశాలు జారీ చేశారు. కావాల్సినటువంటి ఆ ప్రోటోకాల్ కు సంబంధించి ఆ పోలీస్ ప్రొటెక్షన్ కూడా కల్పిస్తామని చెప్పి చెప్పినటువంటి వ్యవహారాలు కనబడతా ఉంది. పూర్తిగా కూడా రైతాంగ సమస్యలను ఎక్కువ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది.
సొంత నియోజకవర్గం మీద రైతుల నిర్ణయాలపై పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టాలని చెప్పి ఆలోచనలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు తెలుస్తా ఉన్నాయి. ఇందుకు కారణము గత 3 రోజుల క్రితం ఏదైతే అమలాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి రావడము, లేదా ఇక్కడ నుండి రైతుల ఖాతాలోకి డబ్బులను జమ చేయడము, ఇదంతా కూడా మేమంతా రైతుల పక్షపాతిగా ఉన్నామని చెప్పి చంద్రబాబు చెప్పుకునేటువంటి ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే దాన్ని అడ్డుకునేందుకు వైసీపీ కూడా అదే రైతాంగ సమస్యల పైన ఎప్పుడు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాలని చెప్పి భావిస్తా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. Okay, right. Thanks for the updates, Yusuf.